నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను జితేంద్ర బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం జరుగుతుంది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై విమర్శలు గుప్పించిన సునీతారావు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం ఎమ్మెల్యే కోటంరెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించిన మంత్రి నారాయణ వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతకు తప్పని తిప్పలు సంగారెడ్డి జిల్లా అంధోల్ ఐకేసీ సెంటర్లో కొట్టుకుపోయిన వరి ధాన్యం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వారం రోజుల పాటు తేలికపాటి వర్ష సూచనలు ఉన్నాయన్న వాతావరణ శాఖ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ కమిటీలో సీనియర్ మహిళా నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతుందని సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు పదవులన్నీ తన చెల్లెళ్ళు మరదళ్లకు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చుకుంటున్నాడని ఆమె ఆరోపించారు గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ఎదురుగా మహిళా నేతలతో కలిసి సునీతారావు ధర్నా చేశారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు నామినేటెడ్ పోస్టులతో పాటు కమిటీల్లో మహిళలకు అవకాశం కల్పించడం లేదని సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు 33% మహిళలని ఎంకరేజ్ చేస్తుంది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అల్కలమ్మ గారు. నేను ఇది మా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్ళిన. ఆమె కూడా చాలా సార్లు నాకు చెప్పడం జరిగింది, అరే రే 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 ఏక్ ఔరత్ కే లియే ఇతనే లోగా కాల్ కర్తే సునీతాజీ అంటే నిన్న మేడం మీరు నా గురించి ఇబ్బంది పడకండి, నేను లెటర్ రాసి ఇచ్చేస్తా, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన. లేదు లేదు నేను ఏదైనా మంచి పొజిషన్లా ఇవ్వమని చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది. సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నా చెల్లెళ్ళందరూ కూడా వెయిట్ చేయాలని లేదు కదా. సంవత్సరంన్నర ప్రతి అన్నకు తిరిగింది. డీసీసీ లెటర్లు కావాలని ఇచ్చినాం, కంటెస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు కావాలని రేవంత్ అని అన్నాడు, వాళ్ళు తీసుకురా మీకు పదవులు ఇస్తాను. మరి మా పేర్లు ఎందుకు వస్తలేవు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి. ఈరోజు వాళ్ళకు బాధ కలిగించిన సిచ్యుయేషన్. నిన్నందరూ నాతో కొట్లన్నారు, సగం మంది అధ్యక్షులు రాలే, ఎగ్జిక్యూటివ్కి రాలే. అక్క నువ్వు మాకు పదవులు ఇప్పిస్తలే, జిల్లాకు ఒక్క పదవి ఇచ్చినా కూడా మనం అడిగింది ఎన్ని పదవులు అక్క? 30 పదవులు అడిగినాం. ఈరోజు ఆ 30 పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్న పెద్ద మనసు చేసుకున్న వాళ్ళందరితో వదిలే అక్క. మేము పిసిసి ఉన్నప్పుడు రేవంత్ అన్నకు చేసినాం, మరి ఈరోజు బట్టన్నకు చేసినాం, బట్టన్న పాదయాత్రకు తిరిగినాం, మరి ఉత్తమన్న చెప్పిన మాటలు విన్నాం, మరి ఏదో రేవంత్ అన్న వాటి వింటున్నాం. మరి మనకి ఎందుకే రక్క? ఏదైనా సరే బయట ఉన్న వాళ్ళకి ట్యాగ్ ఉంటేనే వేస్తున్నాను. ఇంకో ప్రశ్న అడిగిన నన్ను మా చెల్లెను, ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అక్క నా పక్కన రెడ్డి లేదు, నేను ఎస్సీని, సో నాకు ఇయ్యరా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూస్తారని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు. మరి ఈరోజు అదే సామాజిక వర్గంలో మేము లిస్టు తీసుకొచ్చినారు, నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నారు. ఈరోజు మరి పనిచేసింది మెడ్చల్ అధ్యక్షురాలు, ఇగో 25 ఏళ్ళు ఈమె పనిచేసింది. ఇట్లా అధ్యక్షురాలు అందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ నాతో కొట్లాడడం జరిగింది. నేను ఒకటే మాట నేను మళ్ళీ అభ్యర్థిస్తున్నా అందరితోటి, నేను ధర్నాలు ఎప్పుడు చేయదలుచుకోలే పార్టీ మీద, పార్టీ ప్రోటోకాల్ పాటిస్తా, కానీ వీళ్ళ దానికి నేను సమాధానం ఇవ్వలేను. నేనేం సమాధానం ఇవ్వాలి చెప్పండి? ఈ రోజు నిన్న ఆర్టీఐ దాంట్లో కూడా ఒక్కరంటే ఒకరు మహిళా కాంగ్రెస్ కి రాలే. చైల్డ్ కమిషన్ లో కూడా మరి ఈ రోజు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది నేను అడుగుతున్నది కాదు, నా చెల్లెని అడిగి. ఈరోజు మహేష్ అన్న 2 పదవులు తీసుకున్నాడు అందులో. మరి ఎందుకు అన్న మహేష్ అన్న ప్రతి దానికి మన్నని పిలుస్తాడు, ఆ ఇద్దరు చెల్లెళ్ళు సరే నేనేమన్నాను 1 ఇయర్ వరకు బ్యాన్ ఉండే అని అన్నా. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ కి కంటెస్ట్ చేయడం నేరమన్నా. 1 ఇయర్ పోయింది, 1.5 ఇయర్ పోయింది. సరే నాకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తాను పిసిసి అధ్యక్షులు చెప్పినారు. ఎల్లో ఉంటావు, మహిళా కాంగ్రెస్ లో ఉంటావా, వైస్ ప్రెసిడెంట్ లో ఉంటావా అంటే నేను మా చెల్లెళ్ళతోటి రాష్ట్ర అధ్యక్షురాలుగానే ఉంటా. నాకు ఎప్పుడన్నా రేవంత్ అన్న నాకు పదవి ఇస్తే ఆ రోజు నేను పదవి అలంకరించడానికి పోతా, నాకు సంబంధం లేదు. వేయకున్నా పర్వాలేదు,
పార్టీ కోసం పనిచేస్తా. నన్ను లాగేయాలని, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా లాగేయాలని కూడా గతంలో చర్చలు జరిగినాయి, లెటర్లు కూడా రాసిండ్రు. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పినా, రేవంత్ అన్నకి ఈరోజు కూడా చెప్తున్నా, అన్నాను ఒక్క సైగ చెయ్యి, నీ మీద ప్రేమతో నేను రాసిచ్చేస్తాను, అంతేగాని మమ్మల్ని అవమానపరచొద్దని చెప్పి నేను చెప్తున్నా. ఈ హ్యూమిలియేషన్ హరాస్మెంట్ నన్ను చేయొద్దు దయచేసి. నన్ను వెళ్ళిపోమంటే ఇప్పుడు వెళ్ళిపోతా. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా బ్రతుకుతా, కాంగ్రెస్ కార్యకర్తగా చచ్చిపోతా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ఎక్కడికక్కడ 678 కార్యకర్తల చేత ప్రజల సాక్షిగా ఈ ప్రారంభోత్సవాలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ కనపర్తిపాడు 24వ డివిజన్లో జరిగిన ప్రారంభోత్సవాలలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వేలాది మంది ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నేతలకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. నేతలు రోడ్ షో నిర్వహించగా ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలికారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి నారాయణ ప్రశంసలు కురిపించారు. పట్టుదలకు మారు పూర్తయ్యే వరకు కోటంరెడ్డి విడిచిపెట్టారని తెలిపారు. 40 రోజుల్లో 41,32,00,000 339 పనులు యాక్చువల్గా కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్కి మమ్మల్ని రావటం, ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం నిజంగా ఇది ఒక చరిత్ర. అంటే తక్కువ సమయంలో కేవలం 60 రోజులు అన్ని కూడా చేయించాను, చాలా తక్కువ సమయంలో చాలా పనులు. కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు రోడ్లు చేశారు. శ్రీధర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాను, నాకంటే మీ అందరికీ తెలుసు. అతను పట్టుదలకి మారిపోయారు. ఏదైనా పట్టుకుంటే అది అయిందాక వదలదు, మమ్మల్ని కూడా పట్టుకుంటే వదలడు. నేను చెప్పాను, ఆ బీసీ భవను, అంబేద్కర్ భవనం, నేను సెక్రటరీతో మినిస్టర్తో మాట్లాడాను, చేస్తా ఉన్నారు. లెటర్ ఇస్తే అయిపోతుంది, బీఆర్ఎస్తో ఫాలో అప్ చేసుకోమంటే వెంటనే దాన్ని ఫాలో అప్ చేసుకొని ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది, త్వరలో దాన్ని ఇస్తారు, త్వరలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి పెట్టేపాలెం దగ్గర బ్రిడ్జ్ అడిగారు, దాన్ని కూడా వీలైన తొందరలో శాంక్షన్ చేసి చేస్తామని సభా సందర్భంగా రూరల్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఒక్కటే, గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకతవకలు చేసి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అనేక అవకతవకలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్లని సిఎఫ్ఎంఎస్ ద్వారా వేరే వాటికి మళ్ళీ చేశారు. ఈ రోజు కూడా మున్సిపల్ శాఖకి 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్స్ సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ లో ఉండండి, అక్కడ లేవు, అవి దారి మళ్ళీ చేశారు. ఒక లెక్క పక్క లాగండా. అయితే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని నేను అడిగాను, సార్ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సెస్ వాళ్ళు వదిలేస్తాం, వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి డిసెంబర్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వేసవిలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లలో ఆరబెట్టిన వరి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఐకేపీ అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో వడ్లు తూకం వేసి కొనుగోలు చేస్తే రైతులకు టార్పరిన్ కవర్లు అందజేసి ఉంటే ధాన్యం తడిసేది కాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబెట్టిన వడ్లు పూర్తిగా వర్షానికి తడిసి కాలువల్లో కొట్టుకుపోయాయి. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మళ్ళీ
కార్మికుల రైతులు చాలా నష్టపోతారు. పెద్దవాళ్ళే అన్నీ వాళ్ళే చూపించారు. ఇప్పుడు నా ఒడ్లు గిట్ట మొత్తం మొక్కల బట్టి నీళ్ళల్లో నా కుప్ప ఉన్నది. 8 ట్రాక్టర్ల ఒడ్లు ఉన్నది. మిగతా అందరికీ చూపించారు. ఇక ఇక్కడ సెంటర్ గిట్ట వాళ్ళు పట్టించుకుని లేదు. పెద్ద పెద్ద వాళ్ళే ముందుకు దోలిచ్చేసారు. ఇలా ఎవరు అంటే ఇక అమౌంట్ ఇచ్చిన వాళ్ళు లోపల చేతులు పెట్టి వాళ్ళే దూకిచ్చారు. మిగతా ఉన్న వాళ్ళే అట్లనే ఉంచారు. ఆయనకి ఏమి ఇవ్వలేము కాబట్టి మరి ఎవరు పట్టించుకుంటలేరు. అందుకోసమే బీఆర్ వాళ్ళకి మాకు కాంట పెట్టలేరు. చుట్టుముట్టు అందరూ పెట్టి నా కాంట గిట్ట అట్లనే విడిచిపెట్టి సపడాకు వచ్చేసారు. ఆ బాధతో మేము బోర్యాలకు కిరాయి లేక ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ నోళ్ళు పట్టించుకుంటలేరు. ఇక పై అధికారులు చర్య తీసుకోవాలని మనం 4:30 నుంచి పడ్డది. ఇప్పటిదాకా తెల్లారి 6 కొట్టిన దాకా పడ్డది. ఇక ఆడికి నీళ్ళు వారుతున్నాయి. కుప్ప కొట్టుకోపోతున్నది. కాగితాలు చదవడం మీద ఉన్న. ఇక ఎవరు లేరు. ఇలా పట్టించుకునేటోళ్ళకి వాళ్ళు వస్తలేరు. ఇక నా ఇబ్బంది నాకున్న సార్ మన ఇక సెంటర్లో గిట్ట పట్టించుకోవడం లేదు. ఇక సెంటర్లో ఆయన లింగం గిట్ట ఉన్నాడు. పెద్ద పెద్దలే ఉన్నలే జోకిచ్చేసి ఇక నా కుప్పను గిట్ట కానీ డబ్బులు వేయలేనంటే ఇక నా కుప్ప నాకు కావాలి ఇస్తారా మీకు? కావాలి ఇస్తలేరు. ఏమి ఇస్తలేరు. ఇక్కడ నీళ్లు గిట్ట లేవు సరిగ్గా. ఇక ఒక టెంటు లేదు. ఏమి లేవు సార్ ఇక్కడ. ఆ పరిస్థితి చెప్తావా? నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. దీని ప్రభావంతో వారం రోజుల పాటు తేలికపాటి వర్ష సూచనలు ఉన్నాయని, ఉత్తర కోస్తా జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, 3 రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇబ్రాహీంపట్నంలో ఉన్న మైఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిన్న కస్టమర్కు బిర్యానీలో బల్లి రావడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇదేమిటని మైఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమానిని నిలదీయడంతో మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యాడు. షేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణారెడ్డి పోలీసులకు 100కు డైల్ చేయగా పోలీసులు హోటల్ మేనేజర్ను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. సరే ఏముందమ్మా అట్లా ఏదమ్మా, ఎందుకంటే దానిలో పడ్డదా పడలేదా? విజయపట్నం వచ్చిన కొద్దిగా లేట్ అయిందని అన్నం తిన్నామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినాను. అక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి నేను అక్కడి నుంచి లేచి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. ఇక్కడ కంప్లైంట్ చేశారు? నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత అనుకోకుండా పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారు. పోలీసు వాళ్ళ దగ్గర నేను పోలే కంప్లైంట్ వేయలే. ఇంకా అప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చేసింది. ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాను. అది జరిగింది. ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయినా. హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నా. ట్యాబ్లెట్ రాసిన
నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్మిట్ కామన్నాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? లిమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిట్ అయ్యాను. బళ్ళు వచ్చిన విషయము ఆ హోటల్ యాజమాన్యాన్ని మీరు కఠినంగా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిరా బళ్ళు వచ్చిందని? చెప్పినాను. ఏమన్నాడు? చెప్పితే ఆయన ఏమన్నాడంటే మొత్తం ఉడికిపోయింది, ఏమవుతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను. మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను నేను, లేక అంతకుముందు నేను చెప్పలే. ఇంకా నేను ఒకటే అన్నా, వచ్చి కాళ్ళు మొక్తా అది మొక్తా అంటే నేను ఒకటే చెప్పిన, నాకేమన్నా అయితే నువ్వు బాధ్యత రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్పాను నేను. మీకే వచ్చిందా బళ్ళు ఇంకెవరని వచ్చి ప్లేట్లో? నా ప్లేట్లోనే వచ్చింది. నా ప్లేట్లోనే వచ్చింది. కంప్లైంట్ ఏమైనా ఇస్తారా? ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తారా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతున్నారు, రమ్మన్నారు. అది పోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడిన గజదొంగలను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా పోలీసులకు సవాల్ చేస్తూ చాకచక్యంగా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన కాకీలు గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలో భారీ చోరీ కేసును ఛేదించి గజదొంగను అరెస్టు చేసినట్లుగా విశాఖ క్రైమ్ ఏసీపీ మోహన్ రావు తెలిపారు. రెండు రాష్ట్రాలను గజగజలాడిస్తున్న గజదొంగను పట్టుకున్నందు గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు దానికి సంబంధించిన కేసు వివరాల గురించి మీకు తెలియపరుస్తున్నాం. 1/3/2025 తేదీన ఉదయం 8 గంటలకు 8:30 గంటలకు డోర్ నెంబరు 49 26 35 1వ అంతస్తులోని ప్లాట్ఫామ్ నెంబరు 102 రాధామాధవ్ టవర్స్ మధురానగర్ విశాఖపట్నం సిటీలో నిర్వహించుతున్న కంప్లైంట్ అయిన మరకాని కృష్ణ గారు తన అమ్మమ్మ గారి వర్ధంతికి వెళ్ళడానికి గాను తన ఇంటికి తాళం వేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్ళగా మరునాడు అంటే రెండవ రోజు 2/3/2025 తేదీన ఉదయం 8:30 గంటలకు తన ప్రక్కన ఇంటిలో ఉన్న శ్రావణి గారు ఫోన్ చేసి వారి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉందని తెలియపరిచారు. దాని మీద వెంటనే కంప్లైంట్ తన కుటుంబ సభ్యులను తీసుకొని కాకినాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంటికి చేరుకొని తన ఇంటిలోకి వెళ్ళి చూడగా తన ఇంటి బెడ్రూమ్లోని మంచం మీద వారి బీరువా పట్టుకొని పెట్టినట్లు మరియు బీరువా తలుపు పగలగొట్టి ఉందని, తన బీరువా నందు ఉంచిన బంగారు ఆభరణాలు సుమారు 23 తులాలు మరియు 1 లక్ష నగదు మొత్తం 6,75,000 రూపాయలు విలువైనవి కనిపించకుండా పోయినాయని మరియు సదరు బంగారము మరియు డబ్బులు ఎవరో గుర్తు తెలియని నేరస్తులు తన ఇంటిలోకి తలుపు తాళం పగలగొట్టి ప్రవేశించి దొంగిలించారని ద్వారకా క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. దాని మీద కంప్లైంట్ గారు 2/3/25 తేదీన క్రైమ్ నెంబరు 33/25 అంటే సెక్షన్ 331 క్లాజ్ 4 305 క్లాజ్ ఏ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత డీసీపీ క్రైమ్ శ్రీ లతామాధురి గారు అలాగే నేను ఏసీపీ క్రైమ్ శ్రీ లక్ష్మణరావు గారు ఆదేశాల మేరకు ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వి చక్రధరరావు గారి ఆధ్వర్యంలో ద్వారకా క్రైమ్ ఎస్ఐ రాజు, ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది అయిన ఏఎస్ఐ డి కిషోర్ బాబు, కానిస్టేబుల్స్ వి అప్పలనాయుడు, ఎన్ఏ రాజు, ఎన్ అప్పలరాజు, కె అగస్టిన్, ఎన్ జగత్ కిరణ్లు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఫింగర్ ప్రింట్స్ విభాగము వారు నేరస్తులు కొన్ని వేలిముద్రలను సేకరించి మరియు నేరస్తుల పరిసర ప్రాంతాల చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి చూడగా నేరం జరిగిన 2 రోజుల తర్వాత ఫింగర్ ప్రింట్ బ్యూరో వారు నేరస్థలం సేకరించిన ఫింగర్ ప్రింట్స్ తెలంగాణ రాష్ట్రం చెందిన
పాత నేరస్తుడైనటువంటి తిప్పరాజు రామకృష్ణరాజు ఎలియాస్ రాము, అభిరామ్ ఎలియాస్ సీను, సన్నాఫు బాలయ్య, వయసు 26 సంవత్సరాలు, రజికా హౌస్ నెంబర్ 8-2-299/FAE 45 అంబేద్కర్ నగర్, రోడ్ నెంబర్ 9, ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నేటు ఎపటాల గ్రామం, పెదకోతపల్లి మండలం అని, అలాగే మహబూబ్ నగర్ జిల్లా అని, నేరస్తుని వేలి ముద్రలతో సరిపోయినవని రిపోర్ట్ ఇవ్వగా అప్పటి నుండి ద్వారకా సబ్ డివిజన్ సిబ్బంది బృందాలుగా విడిపోయి హైదరాబాదు, సికింద్రాబాదు, పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని సింగరేణి ఏరియా RG3 OCP2లో పనులు నిర్వహిస్తున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న నాగేపల్లి గ్రామంలో సింగరేణి బ్లాస్టింగ్ బీభత్సం సృష్టించింది. ఇండ్లపై పడ్డ బ్లాస్టింగ్ బండలతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రేకులు, పెంకుల ఇండ్లపై బ్లాస్టింగ్ బండలు పడడంతో పలువురు గాయాల పాలయ్యారు. అనుమతి లేని ప్రదేశంలో అధికారుల అత్యుత్సాహంతో పాల్పడిన బ్లాస్టింగ్ వ్యవహారము గ్రామ ప్రజల ప్రాణం మీదికి వచ్చిందని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడదాకింది నీకు? ఏడదాకింది? చేయి మీద పడ్డదా? కాలు మీద కూడా పడ్డదా? ఇగో ఈ పైప్ బెండ్ అయింది, చైన్ కట్ అయిపోయింది. మేము ఇక్కడనే ఉన్నాం ఇద్దరం. ఎవరన్నా టైర్ కలిగిందని ఆ సి బ్లాక్ మొత్తం పడ్డాయి. కానీ చెప్పు, ఏం జరిగింది చెప్పు. షాప్ దగ్గర ఇక్కడనే ఉన్నా నేను. ఇక్కడనే ఉంటే అక్కడ కప్పుడు అయింది, అటు చూసుకోవాలకు అటు పొగెళ్తాంది. ఏ రాడు కూసింది? సరే, ఓకే. అన్నవరం దేవస్థానంలో అపచారం చోటు చేసుకుంది. సత్యదేవుని సన్నిధిలో ఉన్న డస్ట్బిన్లలో ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. కొండపైన ఈవో కార్యాలయం ఎదుట ఉన్న ఈవో చైర్మన్ కార్ పార్కింగ్ వద్ద ఈ అపచారం చోటు చేసుకుంది. అన్నవరం దేవస్థానంలో భద్రతా సిబ్బంది లోపమో అధికార నిర్లక్ష్యమో తెలియదు, కానీ సత్యదేవుని సన్నిధిలో పూర్తిగా పవిత్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. దేవస్థానం నిఘా విభాగం అధికారులు మొద్దునిద్రపోతున్నారని భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాకతీయ కాలనీలో గ్యాస్ సిలిండర్ చోరీ జరిగింది. రమేష్ అనే వ్యక్తి ఇంట్లో నుంచి గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లాడు దొంగ. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో కావడంతో బాధితుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మహిళలకు అన్యాయం జరుగుతుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై విమర్శలు గుప్పించిన సునీతారావు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. ఎమ్మెల్యే కోటంరెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించిన మంత్రి నారాయణ. వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతకు తప్పని తిప్పలు. సంగారెడ్డి జిల్లా అంధోల్ ఐకేసీ సెంటర్లో కొట్టుకుపోయిన వరి ధాన్యం. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. వారం రోజుల పాటు తేలికపాటి వర్ష సూచనలు ఉన్నాయన్న వాతావరణ శాఖ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.